వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలోని కొత్తపల్లి, అడవుల అగ్రహారం, చిన్న గోగాడ, జైలుపూడి పంచాయతీల పరిధిలో సోలార్ ప్లాంట్ నిర్మాణం పేరుతో జరుగుతున్న భూసేకరణను తక్షణమే నిలిపివేయాలని రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం CITU నాయకులు డిమాండ్ చేశారు. సుమారు 242 ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా లాక్కునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. పూర్వకాలం నుంచి సాగులో ఉన్న భూములను సోలార్ ప్రాజెక్టు కోసం స్వాధీనం చేసుకోవడం అన్యాయమని, నోటీసులు, బెదిరింపులతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఈ చర్యలను వెంటనే ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే గ్రామాల రైతులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ భూముల్ని నమ్ముకొని తరతరాలుగా కుటుంబాలు పోషించుకుంటూ ఉన్నారు. ఇక్కడ పెద్ద పెద్ద జీడి మామిడి తోటలు, అలాగే ఫామ్ ఆయిల్ తోటలు ఉన్నాయి. ఈ పంటలే వీళ్ళ యొక్క జీవనాధారం. అలాగే ఈ చుట్టూ ఉన్నటువంటి గ్రామాల్లో గొర్రెలు, మేకలు, పశువులన్నీ కూడా ఇక్కడే మేపుకుంటూ తరతరాలుగా వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటూ ఉన్నారు. ఈ రకమైనటువంటి భూముల్లో ప్రభుత్వం సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం అనేది పచ్చి దుర్మార్గమైనటువంటి చర్య. ఇది 2013 భూసేకరణ చట్టానికి పూర్తి విరుద్ధం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ చట్టాల గురించి తెలిసినప్పటికీ RDO గారు, తహసీల్దార్ గారు, ఇతర అధికారులు ఇవాళ రైతాంగాన్ని భయభ్రాంతులకు గురి చేసి మీ భూములు ఎలాగైనా ఇవ్వాలి అనే పద్ధతిలో వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇది శుద్ధ తప్పు. కంచే చేని మేసినట్టుగా ఇవాళ చట్టాలను కాపాడాల్సినటువంటి ప్రభుత్వ అధికారి